శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. స్థానిక గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సర్వశ్రేయస్కరి మహాయజ్ఞంతో భక్తిపూర్వకంగా జరిగింది. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ నేతృత్వంలో ఉదయం నుండి విశేషంగా మహాయజ్ఞం జరిపించారు. శ్రీ గణపతి పూజ, దోష నివారణ అభిషేకం, శ్రీ చక్రాలతో అభిషేకం, పంచామృతాలతో 200 మంది భక్తులతో హోమ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అమావాస్య నాడు అనురాధ నక్షత్రం 3 కలిసి రావటం చాలా విశేషమని, 450 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున సకల జనులకు సమస్త దుఃఖాలు, బాధల నుండి విముక్తి కోసం తెనాలిలో మొట్టమొదటిసారిగా సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం తలపెట్టడం జరిగిందని బాలస్వామీజీ సందర్భంగా తెలియజేశారు. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సాంస్కృతి విభాగ చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ రావూరి సుబ్బారావు, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, శివప్రసాద్, మురళీ మనోహర్, లోకనాథం, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామఠం ఆధ్వర్యంలో ఈ రోజున 1వ తారీఖు ఆదివారం అమావాస్య, అనురాధ నక్షత్రం ఈ 3 కలవడం కూడా చాలా గొప్ప విశేషం. దీన్ని ఈ రోజున గణపతి పూజ, దోష నివారణ, అభిషేకాలు, హోమాలు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం ఈ రోజున పూజ్య శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. అందరూ కూడా పూజలు చేస్తున్నాము. మా శ్రీనివాస్ గారు దీనికి ప్రత్యేకంగా కూడా దీనికి ఆదరణ, వారి జనం వచ్చి అందరూ కూడా హోమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా